ప్రియమైన క్రీడాభిమాని క్రీడాకారులను ఎంతోమందిని వారి యొక్క భవిష్యత్తు నిర్మాణంలో జిల్లా స్థాయి కానివ్వండి, రాష్ట్ర స్థాయి కానివ్వండి, జాతీయ స్థాయి మరియు అంతర్జాతీయ స్థాయి పాలన విధానంలో కానీ అతను ఏమున్నానో ఆ కుటుంబ పరిస్థితులు కానీ స్టేడియం క్రీడా మైదానమే అతని యొక్క కుటుంబము, ఇది నా ఇల్లు అని కాకుండా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయి క్రీడా శిక్షణ వాళ్ళు తోటరాజు ఉన్నాడా అని అడిగేవారు. జాతీయ స్థాయి పోటీలో పోయినా కానీ అక్కడ ఉన్న క్రీడా శిక్షకులు, క్రీడా సంఘాల అధికారులు కూడా వెల్కమ్ చెప్పిన వ్యక్తి శ్రీ తోటరాజు గారు. ఎందుకు అంటే ఈ యొక్క స్టేడియం క్రీడా మైదానానికి డిఎస్టీఓలు రావాలంటేనే ఒక భయానక పరిస్థితి. ఏదో అడుగుతారు, ఎప్పుడు అడుగుతారు అంటే క్రీడల గురించి అడిగిందే కానీ ఆర్థిక లావాదేవీల్లో అడిగింది లేదు. ఆర్థిక లావాదేవీల్లో ఎప్పుడు కూడా ప్రోత్సహించే ఇదే లేదు. నానుడి జిల్లా క్రీడాభిమానులు అందరూ కూడా స్వాగతం పలికి మా డిఎస్డిఓ శ్రీనివాస్ సార్ గారికి ఎల్లవేళలా చేయూతనిచ్చి ఎంతో అండదండలతో ఉన్న వ్యక్తి తోటరాజు గారు. వారితో పరిచయం ఉన్నది, వారితో జరిగిన కార్యక్రమాల గురించి ఒక 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. దివంగత దినాన్ని ఇటు స్పోర్ట్స్ మెన్స్తో పాటు పీటీలు, పీడీలు, అలానే ఇతర అందరూ మన స్పోర్ట్స్ మెన్స్ కూడా జరుపుకోవడము కొద్దిగా విచారకరమైన విషయమే. కానీ ఏంటంటే ఒక మంచి మనిషిని మనము కోల్పోయినాము. ఎందుకంటే ఒకరోజు ఇంతకుముందు రాజకీయవేత్తలు ఇక్కడ వచ్చినప్పుడు చెప్పారు, ఆ యొక్క మన స్టేడియాన్ని ఏదైతే ముంగట కనిపిస్తున్నదో బాస్కెట్బాల్ స్టేడియము మన ఇండోర్ స్టేడియం దగ్గర ఉండే, ఆ ఇండోర్ స్టేడియం తీసేసినప్పుడు చెప్పినారన్నమాట, అన్న అక్కడి నుండి తీసేసి మన ఒకవేళ అక్కడ ఇండోర్ కడితే బయట కంపల్సరీ అవుట్డోర్లో బాస్కెట్బాల్ స్టేడియం ఉండాలని చెప్పాడు. దాని ప్రకారము ఈరోజు మనం చక్కటి బాస్కెట్బాల్ స్టేడియం కూడా ఉండే, అట్లనే అక్కడ స్టేడియం కూడా ఈరోజు రావడానికి కానీ, అలానే బయట ఇండోర్ స్టేడియం కానీ, ఇక్కడ సేమ్ మళ్ళీ ఈ వాకింగ్ ట్రాక్లు కానీ ఇవన్నీ రావడానికి ముఖ్య కారణం ఎవరు అంటే రాజన్నగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు ముంగట వెళ్ళి ఒక రాజకీయ నాయకులకు చెప్పేటువంటి ధైర్యము ఒక రాజన్నకే ఉంది. ఎందుకంటే ఆయన లేని లోటు నాకైతే చాలా ఎక్కువగా ఉంది. ఆయన ఉంటే ఇంకా మంచి మంచి పనులు అవుతుండే, అందరు ఇంకా కలిసి ఒక జట్టుగా మన మహబూబ్ నగర్ అసోసియేషన్స్ కానీ వేరే వాళ్ళు అందరూ ఒక జట్టుగా అంటే ఒక అందరం కలిసి ఇంకా అభివృద్ధి అంత కూడా ఉండండి. తాడు తగ్గింది సార్ Hey,
తదుపరి